కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని పులి భయం వేడలేదు. నిన్న మహిళపై పులి దాడి చేయడంతో అక్కడి గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాగజ్ నగర్ మండలంలోని పలు గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు స్థానికులు అటవీ ప్రాంతానికి వెళ్లకూడదని హెచ్చరించారు. దాదాపు 10 గ్రామాల్లో ఆంక్షలు కొనసాగుతూ ఉండగా పులి దాడి చేసిన ప్రాంతంలోనే ఉందా, మరో చోటుకు వెళ్లిందా అని ఆరా తీస్తున్నారు. మహారాష్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యం నుండి పెద్ద పులి వచ్చినట్టు అటవీ అధికారులు నిర్ధారించారు. ఈస్గాం, నజ్రుల్ నగర్, సీతానగర్, అనుకోడ, గన్నారం, కడంబ, ఆరెగూడ, బాబునగర్ గ్రామాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. నిన్న మహిళపై దాడి చేసిన పెద్ద పులి ఎటువైపు వెళ్లిందనే దానిపై అటవీ అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం వెనుక చెప్తున్నాడు অনেক এই যে ভাগ एम्बुलेंस को फोन कर, एम्बुलेंस को फोन कर। పెద్ద పులి భయం వెంటాడుతోంది. కాగజ్ నగర్ లోని ప్రజలని దాదాపు 10 గ్రామాల్లో ప్రస్తుతం పులి భయం వెంటాడుతున్న నేపథ్యంలో అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. పులి అడుగు జాడలు కనిపిస్తున్న నేపథ్యంలో మరో పక్కన ఒక మహిళపై దాడి చేసిన నేపథ్యంలో ఎవరు కూడా అటవీ ప్రాంతం వైపు వెళ్లకూడదని సూచిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా ప్రస్తుతం పులి ఎటువైపు వెళ్లింది అనే విషయానికి సంబంధించి ఆ అడుగు జాడల్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రస్తుతం స్థానిక గ్రామాల ప్రజలంతా కూడా బయటికి రావాలంటే బిక్కుబిక్కుమంటూ ఉన్న పరిస్థితి. ఎవరు కూడా ఇంట్లో నుండి బయటకు వచ్చేంత సాహసం చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం పులి కోసం డ్రోన్లతో అటవీ అధికారులు జల్లెడ పడుతున్నారు. పులి సంచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. కాగజ్ నగర్ మండల వాసులను ఇంకా పులి భయం వీడడం లేదు. నిన్న మోర్లే లక్ష్మీబాయిపై దాడి చేసి హతమార్చిన పులి ఎటువైపు వెళ్ళింది, ఎక్కడున్నా అన్న దానిపైన ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం కాగజ్ నగర్ మండలానికి సంబంధించి చాలా గ్రామాల్లో 163 BNS యాక్ట్ ప్రకారము పూర్తిగా ఆంక్షలు అమలవుతున్నాయి. ఒక 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు కూడా అధికారులు నిన్న ప్రకటించారు. ప్రస్తుతం కాగజ్ నగర్ మండలానికి సంబంధించిన అనకోడ, ఆరెగూడ, గన్నారం, ఈస్గాం సంబంధించిన బెంగాలీ క్యాంపు గ్రామాలు ఉంటాయి కొన్ని. ఆ గ్రామాలతో పాటు చుంచుపల్లి, కడంబ ఈ ప్రాంతాలకు సంబంధించి పూర్తిగా దండోరా వేయించారు. రాత్రంతా కూడా ఎవరు కూడా సాయంత్రం నుంచి తెల్లవారే 7-8 గంటల వరకు కూడా బయటకు రావద్దని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అవుతుంది. సో అధికారులకు కూడా క్లారిటీ లేదు. నిన్న దాడి చేసిన పులి అదే సరౌండింగ్ ప్రాంతంలో ఉందా లేదా అటు నుంచి ఇంకా ఎటువైపు వెళ్ళిందన్న దానిపైన అధికారులకు కూడా ఇంకా స్పష్టత లేని పరిస్థితి ఉంది. సో అధికారులు నిన్న చెప్పిన దాని ప్రకారం గత 20 రోజులుగా ఈ పులి ఆ పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తుంది. దానికి 20 రోజుల ఈ వ్యవధిలో మేటింగ్ కూడా జరిగింది. ఆ పులి అదే ప్రాంతంలో ఉంది. ట్రాప్ కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో కొంత ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజల్ని ఒకవేళ ముందస్తుగా అప్రమత్తం చేసి ఉంటే నిన్న మోర్లే లక్ష్మీబాయికి సంబంధించి ఆమె మృత్యువాత పడేది కాదు, ఒక ప్రాణం పోయేది కాదని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. సో దీనికి తోడు పులి భయానికి వ్యవసాయ పనులకు వెళ్లేందుకు ఎవరు కూడా రావట్లేదు. పత్తి చేను పూర్తిగా పత్తి ఏరడానికి రెడీగా ఉంది. సో కూలీలు రాకపోవడంతో వ్యవసాయ రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ కూలీలు, వ్యవసాయం పైనే చాలా వరకు ఆధారపడి ఉంటుంది. గతంలో కూడా పులి ఇద్దరిని ఈ ప్రాంతంలో హతమార్చిన టైంలో కూడా వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించిన చాలామంది రైతులు, కూలీలు ఇబ్బంది పడి ఆర్థికంగా చాలా నష్టపోయిన పరిస్థితి ఉంది. సో ఈసారి కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది. మళ్ళీ అటవీ శాఖ అధికారుల ఆంక్షలతో ప్రస్తుతం వ్యవసాయ క్షేత్రానికి ఎవరు కూడా వెళ్లకుండా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వాళ్ళ గ్రామస్తులంతా కూడా నిన్న ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో మనిషి రక్తం రుచి మరిగిన పులి సో అది ఏ ప్రాంతంలో ఉంది, ఎక్కడ జనాల్ని అలర్ట్ చేయాలన్న దానిపైన ఇంకా ఫారెస్ట్ అధికారులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒకసారి మనిషిపై అటాక్ చేసిన పులి మళ్ళీ ఒక 2 రోజుల వ్యవధిలోనే మళ్ళీ మనుషుల వైపు అటాక్ చేయడానికి కొంత ఇంట్రెస్ట్ చూపుతున్న పరిస్థితుల్లో ఎటువైపు నుంచి పులి వస్తుంది, ఎక్కడ దాడి చేస్తుంది అని చెప్పేసి ఇంట్లోకే పరిమితమై జనాలు బయటకు రాకుండా బిక్కుబిక్కుమంటూ ఈ కాగజ్ నగర్ మండలానికి సంబంధించిన గ్రామాల ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఫారెస్ట్కి సంబంధించిన అధికారులు కొంత భరోసా ఇవ్వాలి. ఈ పులిని మత్తు ఇంజెక్షన్ ద్వారా దీన్ని బంధించి మళ్ళీ తిరిగి దాని స్వస్థలమైన తాడోబా
సంబంధించిన పులుల సంరక్షణ కేంద్రంలో దాన్ని వదిలేయాలన్నది స్థానికంగా సంబంధించిన గ్రామస్తులు చాలా డిమాండ్ చేస్తున్నారు. స్పష్టంగా ఫారెస్ట్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఉందని చెప్పేసి గ్రామస్తులైతే ఆరోపిస్తున్నారు. ఒకవైపు పులి భయం, మరోవైపు ఉపాధి లేక చేనులో పత్తి ఏరడానికి కూడా లేబర్స్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం పులి అదే మండల పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది, ఆ సరౌండింగ్లోనే ఉందని చెప్పి చెప్తున్నారు. సో అది మహారాష్ట్రకు వెళ్ళే వరకు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉండదు. ఈ పులి వెళ్తే కానీ, పులి బయట సరిహద్దు దాటి వెళ్ళిందని చెప్తేనే ఆంక్షలు సడలించే అవకాశం ఉంటుంది. కానీ ఫారెస్ట్ అధికారులు కొంత భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. గతంలో 2 మనుషుల్ని పులి హతమార్చిన టైంలో కూడా కొంత మాస్కులని పంపిణీ చేశారు. మనిషి ముఖాన్ని పోలిన మాస్క్ని తలకి వెనుక భాగంలో పెట్టి పనిచేస్తూ ఉంటే పులి కొంత మనిషి అలర్ట్గా ఉన్నాడన్నది అటాక్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పులి మామూలుగా వంగి ఉండి లేదా కూర్చొని ఉన్న మనుషులపైనే వెనుక నుండి అటాక్ చేస్తుంది. ఏదైనా పశువు కావచ్చు, పశువు పొజిషన్లో కూర్చున్న మనిషి వెనుక నుండి కనిపించేసరికి అటాక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ పులే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్న దాని ప్రకారం 3 పులులు అక్కడక్కడ కనిపిస్తూ మనకు జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పటికీ కూడా మొత్తం ఓవరాల్గా 8 పెద్ద పులులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సంచరిస్తున్నాయి. సో ఈ పులులకు సంబంధించి ముందస్తుగా ఆయా గ్రామాలని అప్రమత్తం చేయాలి. ట్రాప్ కెమెరాల ద్వారా దాని మూమెంట్ని పసిగట్టాలి. ఎనిమల్ ట్రాకర్స్ ద్వారా దాన్ని ఆ పులులను ట్రాక్ చేయాలని చెప్పేసి మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన జనమైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ చలికాలం మొత్తం కూడా టిపేశ్వర్ పులుల అభయారణ్యం, తాడోబట్ పులుల అభయారణ్యం, ఈ 2 ప్రాంతాల నుంచి పులులు పెన్గంగా ప్రాణహిత నదులు దాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైపు వస్తున్నాయి. కాబట్టి ఈ చలికాలం ప్రాంతాల్లో కొంత అటవీ శాఖ సిబ్బంది కానీ మిగతా వాళ్ళంతా కూడా అలర్ట్గా ఉండి జనాలను రక్షించాలని కోరుతున్నారు. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం పెద్ద పులి భయం మాత్రం వీడనండి.